కొత్త సీరియల్ అయితే రాబోతుంది. అయ్యంగార్తోని రీమేక్ సీరియల్ అయితే వస్తుందని మన అందరికి తెలిసిన విషయమే. దాంట్లో హీరో అయితే రివీల్ అయిపోయాడు, కానీ హీరోయిన్ మాత్రం హోల్డ్లో పెట్టారు. ఏం టెన్షన్ పడద్దండి, నేను హీరోయిన్ ఎవరు అని కూడా మీకు చెప్తాను. మీకు తమ్నేల్ చూస్తుంటేనే అర్థమైపోయింది ఎవరు అనేసి. అలాగే స్టోరీ ఎలా ఉంటుంది అనేసి ఒక సింపుల్ లైన్లో మాట్లాడుకోవాలనుకుంటే, అసలు అయ్యంగార్తునిలో ఏమి అయ్యంగార్తుని అంటే ఏమి, ఇక్కడేమో పొదరిల్లు అని పెట్టారు. అసలు ఏమి అక్కడ అనేసి తెలుసుకునే ముందు వీడియో అయితే చివరి వరకు చూడండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. అలాగే హీరో హీరోయిన్ సెట్ అయ్యారా? ఇంకొక విషయము, బాలు 2.0 వచ్చాడు అనేసి నాకైతే అనిపిస్తుంది. మీకు కూడా బాలు 2.0 వచ్చాడా అనేది కింద కామెంట్ చేయండి. అలాగే టైమింగ్స్ కూడా నేను ఎప్పుడు వస్తుందని చెప్తాను. అలాగే స్టార్ట్ డేట్ కూడా మీకైతే చెప్తాను. ఇక్కడ వీడియోని అయితే చివరికి చూడండి. ఇక్కడ ఫస్ట్ మనం అయ్యంగార్తుని అనే సీరియల్ ప్రోమో ఎలా ఉంది, అలాగే హీరో హీరోయిన్ మధ్య ఎలాంటి సంభాషణలు జరుగుతాయనేసి మీకు చెప్తాను. ప్రోమో అయితే అక్కడ ఏం చూపించారంటే నలుగురు అన్నల తమ్ముళ్ళు, ఒక నాన్న, మొత్తం 5 మంది అయితే ఇంట్లో ఉంటారు. 5 మంది ఇంట్లో ఉంటే ఒక అమ్మాయి ఒక లక్ష్యంతో చదువుతూ ఉంటుందో లేకపోతే ఏదో ఒకటి చేస్తాను, ఒక లక్ష్యంతో ముందుకు పోవాలి, నేను ఎప్పుడన్నా సరే జీవితంలో ఒక స్టేజ్లో ఉండాలని ఆ అమ్మాయి అయితే అనుకుంటుంది. ఆ అమ్మాయి హీరో వల్లనే ఇబ్బంది పడి హీరోని అయితే పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. హీరోని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ ఫ్యామిలీలో సమస్యల్ని ఎలా రెక్టిఫై చేసింది అనేది అక్కడ స్టోరీ. మన తెలుగులో కూడా ఇంచుమించు 99% అదే స్టోరీ ఉంటుంది. ఎందుకంటే ఫ్రెష్ స్టోరీ తీసుకొస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ 9:30 స్లాట్కి వచ్చే ఛాన్స్ అయితే వెరీ వెరీ హైగా ఉంది. ఎందుకంటే మనము చూసి రిచ్ సీరియల్ చూసి బోర్ కొట్టేసింది. గుండె నిండా 1 గంటలు ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందో మీ అందరూ తెలిసిన విషయమే. సేమ్ టు సేమ్ గుండె నిండా 1 గంటల్లో బాలు ఎలాగైతే ట్యాక్సీ డ్రైవర్గా ఉంటాడు, ఇక్కడ కూడా హీరో కూడా ట్యాక్సీ డ్రైవర్గానే ఉంటాడు. అక్కడ అమ్మాయిలు, పెళ్లి కాని అమ్మాయిలకి 50% డిస్కౌంట్ అనేసి స్పెషల్గా అయితే కార్ పైన అయితే బోర్డు కూడా పెట్టుకొని తిరుగుతాడు. ఎందుకంటే వాళ్ళ మేనత్త చెప్పిస్తా ఉంది, అంటే మీ ఇల్లు ఎప్పటికీ ఈ ఆడ సొంత లేకుండా, అంటే ఆడ లేకుండా మీ ఇల్లు అలాగే ఉండిపోతుంది అనేసి వాళ్ళ అత్త చెప్పిస్తూనే ఉంది. బంధువులంతా వాళ్ళని దేశిస్తూనే ఉంటారు. అంటే ఏదో పెద్ద మిస్టేక్ అయితే జరిగింది. అది మనకు ఫస్ట్ ఎపిసోడ్ సెకండ్ ఎపిసోడ్లోనే క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అలాగే హీరోయిన్ మగువ సీరియల్లో హీరోయిన్ ఉన్నారు కదా, సింధూరా గారు, వాళ్ళే మళ్ళీ ఇక్కడైతే హీరోయిన్గా చేస్తూ ఉంటారు. అసలు లక్ అని చెప్పొచ్చు, మామూలు లక్ కాదు, అసలు నెక్స్ట్ లెవెల్ లక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక సీరియల్ రన్నింగ్లో ఉంటే ఇంకొక సీరియల్ ఆఫర్ రావడం అంటే అస్సలు ఎంత పుణ్యం చేసుకుంటే కూడా అంత ఆఫర్ చేస్తే రాదు. ప్రేరణ గారు అంటా ఉన్నారు, కానీ ప్రేరణ గారికి అయితే సెట్ కాలేదనేసి ఈ విధంగా అయితే వీళ్ళనైతే సెట్ చేశారని అనిపిస్తుంది. కానీ వాళ్ళు నాకు సెట్ అవుతారా లేదనే సీరియల్ వచ్చిన తర్వాత మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. వెయిట్ చేద్దాం. సీరియల్ అయితే బిగ్ బాస్ అయిపోయిన నెక్స్ట్ డేనే 8:30 ఆర్ 9:30 ఈ 2 స్లాట్లో అయితే ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ అయితే వెరీ వెరీ హైగా ఉంది. 8:30 లేకపోతే 9:30 వేస్తారని నేను అనుకుంటాను. ఎందుకంటే ఆపోజిట్లో ఆటో విజయశాంతి సేమ్ ఇదే విధంగా హీరో మాస్, ఫుల్ మాస్, అదేవిధంగా ఆటో తోలడం, ఇక్కడ ట్యాక్సీ తోలడం, అవన్నీ చూస్తా అంటే 9:30కి అయితే వేస్తారు. 9:30కి వేస్తే మాత్రం మళ్ళీ 1 year లోపల 200 ఎపిసోడ్ లోపల మళ్ళీ తిరుక్కొని వచ్చి 6 o'clock అయితే పడుతుంది. ఎందుకంటే మగవ కూడా అదే జరిగింది కాబట్టి. మీరే అనుకుంటారు ఏ టైంకి వేస్తా అంటారు కింద కామెంట్ చేయండి. అలాగే హీరోయిన్ ఎలా అనిపించారు, బాలు 2.0 అనేది నాకు అనిపించింది, మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోతండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.